రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏర్పడటానికి గల కారణం సోషల్ మీడియా అంటూ ఇటీవల కాలంలో కొన్ని జర్నల్స్లో ప్రచురించిన సర్వే. ఆ సర్వేలో కొన్ని విస్తుపోయే అంశాలను, అందరూ కూడా భయాందోళనకు గురయ్యే అంశాలను ప్రస్తావించడం జరిగింది. కేవలం ఒక మహిళ లేదా ఒక యువకుడు సోషల్ మీడియా ఉపయోగించుకుంటూ ఉన్న సందర్భంలో మిగతా వాళ్లకు లక్షలాది మందికి, వేలాది మందికి పరిచయాలు ఏర్పడతాయి కాబట్టి పాడైపోయేందుకు ఛాన్స్ ఉంది అంటూ కూడా ఆ సర్వే చెప్పిన మాట. మరి ఈ సర్వే గురించి, అదేవిధంగా సోషల్ మీడియా ఈ యొక్క ఇల్లీగల్ రిలేషన్స్లో మరి ఎటువంటి పాత్ర పోషిస్తుంది అన్న అంశాన్ని ఇప్పుడు మనతో పాటు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు మన స్టూడియోలో డాక్టర్ సుభాషిణి గారు. వీరు హైకోర్టు అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. సుభాషిణి గారు, నమస్తే మా. నమస్తే. రైట్. సోషల్ మీడియా వలన కాపురాలు కూలిపోతున్నాయి, సోషల్ మీడియా వలన యువకులు పాడైపోతున్నారు, సోషల్ మీడియా వలన మహిళలు మగవాళ్ళు కూడా పాడవుతున్నారు అంటూ సర్వేలు చెబుతున్నాయి, సర్వేలు ఘోషిస్తున్నాయి. దానికి సంబంధించిన జర్నల్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మరి సోషల్ మీడియాని మనం బహిష్కరిద్దామా, ఆదరిద్దామా, లేకపోతే ఏం చేద్దామంటారు? ఒక సోషల్ యాక్టివిస్ట్ మీరు ఏమంటారు? అయితే ఇక్కడ చూడవలసిన అంశాలు ఏంటంటే, ఒక టెక్నాలజీని, దేశ అభివృద్ధి కోసం పనికొచ్చే టెక్నాలజీని ప్రోత్సహించింది ప్రభుత్వం, దేశ అభివృద్ధి కోసం అని. దాంట్లో కుటుంబ అభివృద్ధి, సమాజ అభివృద్ధియే ధ్యేయంగా పెట్టుకొని ముందట వెళ్ళడం జరిగింది. ఓకే. అందులో భాగంగా ఈ సోషల్ మీడియాని, అంటే ఈ ప్రసార మాధ్యమంలో కొన్నిటిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి అంశాలను అంటే నెగటివ్ వేవ్లెన్స్ విచ్ ఆర్ రీచింగ్ ద పర్సన్స్ అండ్ క్రియేటింగ్ ఏ హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఎప్పుడైతే హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందో అక్కడ నుంచి అబ్జర్వేషన్స్ చేసుకోకుండా పోతే ఇక్కడ ఉన్న యువత కానీ వేరే వాళ్ళు కానీ అందుకు బలయ్యే అవకాశాలు 100% ఉంది. టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ ఫర్ ప్రో అండ్ కాన్స్. ప్రోగా ఉండొచ్చు, అభివృద్ధి చేసుకుంటే నేను 100 రూపాయలు సంపాదించుకుంటాను కావచ్చు, అంటే నా టాలెంట్ని బట్టి నాకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, ఎకనామికల్ డెవలప్మెంట్ ఉంటుంది. అదే ఒకవేళ నేను నెగటివ్ తీసుకుంటే నా వినాశనాన్ని నేనే కోరి తెచ్చుకొని నేనే ఆ గోతులో మునిగిపోయే అవకాశాలు అయితే 100% ఉన్నది. అందుకని ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్లో కంపల్సరీగా వెల్ఫేర్ని దృష్టిలోనే పెట్టుకొనే ఉండాలి తప్ప వ్యక్తిగతంగా విషయాలని సేకరించి మనుషుల్లో భయ ఆందోళనను క్రియేట్ చేసి మనుషుల్ని తీవ్ర ఇబ్బంది పెట్టే అంశాలని ప్రోత్సహించరాదు అని చెప్తుంది. రైట్. టూకీగా చెప్తున్నాను, ఎందుకంటే యాక్ట్ని మనం మొత్తం డిస్కషన్ చేసుకోలేం కాబట్టి. ఇక్కడ ఏమవుతుంది, ఒక రిలేషన్స్ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఒక యూట్యూబ్లనా, లేకుంటే యూట్యూబ్ని ఉద్దేశంగా తీసుకోవడమ్మా, లేకుంటే వాళ్ళు ప్రసార మాధ్యమంలో వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఈ పోస్టులు ఫేస్బుక్ వాటిలలో వాళ్ళ ఫోన్ నంబర్స్ ఎప్పుడైతే ఇస్తున్నారో గోప్యంగా ఉంచండి మా ఫోన్ నంబర్స్ అనేది ఒకటి ఉంటుంది, కాలం ఉంటుంది. అప్పుడు అది గోప్యంగానే ఉంచుతారు. అంటే ప్రొఫైల్ ఈజ్ నాట్ టు బి సీన్ అనేది మనకు వస్తుంది. అందులో కూడా టెక్నికల్గా ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలామంది ఈ యొక్క ప్రసార మాధ్యమాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి ఫ్రెండ్స్ లాబీ అనేది చాలా ఉపయోగపడుతున్నది. ఇప్పుడు ఒక అబ్బాయికి కానీ ఒక ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, సర్కిల్, ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ కానివ్వండి, లేకుంటే ఈ రాంగ్ ట్రాక్లో ఫోన్స్ని ఏ విధంగా హ్యాక్ చేసుకోవచ్చు, ఫోన్స్ వలన వీళ్ళకు ఒక ఆట వస్తువు, ఇట్ ఈస్ లైక్ జస్ట్, బట్కి క్రైమ్ అన్నది అవసరం లేదు. ఒక ఆట వస్తువుగా తీసుకొని జలసా చేయడానికి ఆ అంశాలను తీసుకొని ఎంజాయ్ చేయాలి, డైలీ ఎంజాయ్. మనం రోజు పచ్చడి తింటే బీపీ వచ్చేస్తుంది. ఎప్పుడో ఒకసారి పచ్చడికి అది వాళ్ళకు రోజు పచ్చడి కింద తీసుకొని బీపీ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు టెక్నాలజీని హాస్యాస్పదం చేసుకోవచ్చు కొన్ని సందర్భాల వరకే. అదే టెక్నాలజీని జీవితకాలం వరకు హాస్యాస్పదం చేసుకుంటూ పోతే అక్కడ చట్టం కూడా ఉంది, చట్టం పట్టుకుంటే అది వదిలిపెట్టాలి. ఐటీ సెక్షన్స్ ఎక్ట్రాక్ట్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం అన్నది. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ థింగ్ గోయింగ్ ఆన్ అన్నట్టు.
ఓకే. సుభాషిణి గారు, ఇప్పుడు మనకి సోషల్ మీడియాకి పబ్లిక్ అడిక్ట్ అయ్యారు అన్న పదం వింటున్నాం. చాలా సార్లు నేను కూడా విన్నాను. అటు తర్వాత ఈ అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళు రిలేషన్ పట్ల కూడా అడిక్ట్‌గా మారుతున్నారు. హ్యూమన్ రిలేషన్స్‌కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇల్లిసిట్ రిలేషన్స్‌కి అది దారితీస్తుంది అంటూ కూడా బయట వినిపిస్తున్న లేదా కనిపిస్తున్న వ్యాసాలు లేతే సర్వేలున్నాయి. ఎలా తీసుకోవచ్చుంటారు ఈ యొక్క వ్యాఖ్యలు? నిజమేనంటారా? చాలా అండి. చాలా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఒక 5, 6 కేసెస్ ఇమ్మీడియేట్‌గా మొన్న రీసెంట్‌గా అంటే ఈ ఫిబ్రవరి, మార్చ్ నుంచే 5-10 కేసెస్ వరకు చూస్తున్నా. ఓకే. నా వరకు వచ్చినాయి. వాళ్ళకు గైడెన్సే కావాలి. కాబట్టి గైడెన్సే ఇస్తున్నాం మనం తప్ప మనం కేస్ టేకప్ చేసి పరిగే పొజిషన్‌లో వాళ్ళు కూడా లేరు. హుహు. ఎందుకంటే చాలా చిన్న కుటుంబాల నుంచి కూడా అంటే ఆర్థిక పరిస్థితి లేని కుటుంబాలలో పిల్లలు చాలా అందంగా ఉండి, మంచిగా ఉండి, చూడముచ్చటగా ఉన్న ఆ ఆ ఫ్యామిలీస్‌ని కూడా టార్గెట్ అయిపోతున్నారు. ఓకే. వాళ్ళ ఇప్పుడు ఈ ప్రతి ఇంటికి ఒక్క ఫోన్ కాదండి. 6 ఫోన్‌లు ఉంటున్నాయి. 6 ఫోన్‌లలో 6 నంబర్స్ ఎక్కడో ఒక దగ్గర ఇంటర్ లింకేజ్ ఉంటది. ఒక్క ఫోన్‌ని మీరు హ్యాక్ చేస్తే 6 ఫోన్‌లలో ఏంటిది అన్నది కూడా విషయ పరిజ్ఞానం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ప్రో హ్యాకర్స్ ఉన్నారు. చెయ్యొద్దు, ఇది నేరము, ఈ ఫోన్స్ హ్యాక్ చెయ్యొద్దు అన్న కాన్సెప్ట్‌లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. చెయ్యొద్దు అన్నది. చెయ్యాలి, చేసి దాని మీద మనము ఎంజాయ్ చేయాలి. ఆ లేడీని పటాయించొచ్చు, ఈ లేడీని పటాయించొచ్చు. ఆ గల్లీలో ఉన్నామె ఏమున్నదంటే, మా గల్లీలో ఒక ఆమె ఉన్నదంటే, అరే నువ్వు మా గల్లీ ఆమెను చూసుకొని నేను మీ గల్లీ ఆమెను చూసుకుంటే ఏదైనా వస్తే ప్రాబ్లమ్ వస్తే ఇద్దరం షేరింగ్ చేసుకుందాము. తప్పించుకోవడానికి మార్గాలు ఎన్ని ఉన్నాయని ముందే ఇంటెన్షనల్‌గా ముందే రెడీ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. హుహు. ఈ ఫ్రెండ్‌షిప్ గ్యాంగ్‌లా ఒక 10 మంది ఉన్నారనుకోండి. ఈ 8 మంది కొంత ఊరాటతోనే ఉంటారు. ఏ అమ్మాయిని నువ్వు పటాయించినావో, ఎక్కడ ఏ ఏరియా ఆమె, నీకు అసలు ఆమె పడతదా లేదా అంటే నేను 10 నిమిషాల్లో పటాయించి పెడతా. ఇక్కడ ఏంటంటే బెట్టింగ్ సిస్టమ్ మాదిరిగా వెళ్ళిపోతారు. హుహు. దెర్ ఈజ్ నో మనీ, దెర్ ఈజ్ నో ఎనీథింగ్. అది డబ్బులు పెడతారన్నది అది పక్కకు. కానీ బెట్టింగ్ సిస్టమ్‌లలో ఏమైతదనంటే వీడికి ఒక ఆవేశంతోని యువకులు కాబట్టి ఒక ఆవేశం అన్నది ఆల్రెడీ వాళ్ళ బాడీలోనే ఆ జీల్ అనేది ఉంటది. ఆ యువత స్పిరిటే అదే అంటారు కదా! అందుకనే చాలామంది యూత్‌ని కంట్రోల్ చేయాలి. యూత్ ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. అక్కడ ఏంటంటే మ్యారీడ్ వాళ్ళని, అన్‌మ్యారీడ్ గర్ల్స్‌ని, మ్యారీడ్ వాళ్ళని టార్గెట్ చేయడం మూలాన చాలా విధాలుగా వాళ్ళకు కలిసొస్తదన్నది ఒకటి. హ్మ్. ఎందుకంటే మ్యారీడ్ వాళ్ళు చెప్పుకోలేరు. చెప్తే వాళ్ళ సంసారాలు గానీ, వాళ్ళ సంబంధాలన్నీ కూడా తెగిపోతాయి ఇంటి దగ్గర. వీడు ఇంత హింస పెడుతున్నాడని కూడా వాళ్ళు చెప్పలేరు. అది ఏమున్నది అది డిఫమేటరీ అంటే డిఫమేషన్ చేసే విధానాలు అవన్నీ కూడా. ఇప్పుడు ఒక సంఘటన, ఒక అమ్మాయి ఆల్రెడీ మ్యారీడ్, ఒక పాప ఉన్నది. ఆ పాప ఆమె ఇంట్లోనే ఉండి చూసుకుంటది. సడన్‌గా ఫేస్‌బుక్ ద్వారా ఈ ఫోన్ పట్టుకున్నాడు అబ్బాయి. హుహు. ఆ ఫోన్ ద్వారా ఈ అమ్మాయికి ఎక్కడో ఆంధ్రాలో ఎక్కడో నివసిస్తున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఫోన్‌లో వచ్చేసరికి నువ్వెవరు అంటే, నాకు తెలియదు, నాకు ఫోన్‌లో నీ ఫోన్ నంబర్ దొరికింది అని చెప్తే, సో ఎవ్రీ డే టాక్ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి. మనిషి ముందు ఉండి మాట్లాడిన విధానంలో చాలా తక్కువ అట్రాక్షన్ ఉంటది. చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే వ్యక్తిని పర్సనల్‌గా చూస్తారు కాబట్టి వాడు చేసే వేషాలు గానీ, వేషధారణ గానీ కొంతవరకు నచ్చదు. ఆడవాళ్ళకైనా గానీ, ఆడవాళ్ళ మీద డైరెక్ట్‌గా కాంటాక్ట్. డైరెక్ట్ ఆ మగవాళ్ళకి గూడా, అబ్బాయిలకు గూడా నచ్చదు. కానీ ఫోన్‌లో ఫేస్ టు ఫేస్ చూడలేరు కాబట్టి ద వాయిస్ మెలోడీ మే బి గుడ్. మీరు రేడియో వినండి. అద్భుతంగా ఒక 10 గంటలైనా వినగలుగుతారు. 5 గంటలు, 2 గంటలు కూడా మీరు కారులో పోతుంటే ఎన్నో గంటలు మీరు వింటారు. మీకు వాయిస్ చాలా నచ్చుతది. అందుకే బాగా వాయిస్ మంచిగున్న వాళ్ళని రేడియోలలో పెడతారు. అంటే ఆ ఇంపాక్ట్ అన్నది చాలా హృదయానికి తాకే విధంగా ఉంటది. వాళ్ళు భాష కూడా ఏ విధంగానంటే ఈవెన్ మాట్లాడుతున్న సమయంలో ఈ పర్సను నువ్వు ఎవరో వ్యక్తి నాకు తెలవదు అని అక్కడ ఒక హెచ్చులు ఏ విధంగా డైలాగ్ డెలివరేషన్స్ అంటే ప్రొవోకింగ్ చేస్తుంటారు అన్నట్టు. అంటే రెచ్చగొట్టే విషయంలో ప్రేమతోని రెచ్చగొడతారు. ఆ ప్రేమతోని రెచ్చగొట్టే విషయంలో వీళ్ళు లేడీ అంటే అమ్మాయిల సైడ్ అయినా, అబ్బాయిల సైడ్ అయినా, అబ్బాయిలు రెచ్చగొడితే
అమ్మాయిలు పడిపోతారు, అమ్మాయిలు రెచ్చగొడితే అబ్బాయిలు పడిపోతారు. అంటే ఇదే ద వే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు అనే మాటలలో అంటే అర్ధగంట మాట్లాడుకుంటారండి, గంట సేపు మాట్లాడే సంభాషణలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, మనసుతో ఇన్వాల్వ్మెంట్ అన్నట్టు. ఫస్ట్ 10-20 మినిట్స్లో మీకు ఏం ఇన్వాల్వ్మెంట్స్ ఉండవు. అవర్స్ టుగెదర్ 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ ఇంక్రీజింగ్ ద అవర్స్ ఆఫ్ టాకింగ్, అక్కడ మనం కంట్రోలింగ్ చేయొచ్చు. అక్కడ కనుక కంట్రోల్ చేస్తే ఇంకా అసలు ఇంత అటాచ్మెంట్స్ ఉండేవి. హస్బెండే కావచ్చు, ఇంట్లో ఫాదరే కావచ్చు, మదరే కావచ్చు, సిస్టరే కావచ్చు, ఎవరైనా సరే ఈ ఫోన్ కంట్రోలింగ్లో అటాచ్మెంట్ని మనం బ్రేక్ ఆఫ్ చేస్తే ఇప్పుడు మాట్లాడే సందర్భంలో అవతల వ్యక్తి నెగిటివ్ పాయింట్స్ అనేది మనకు తెలియాలి, తప్పనిసరి అది. ఎందుకంటే ఈ అబ్బాయి నెగిటివ్ ఆల్రెడీ వాడు పెళ్ళైన వాడు ఉండొచ్చు, పెళ్ళి కాని వ్యక్తి ఉండొచ్చు, ఈమె పెళ్ళి అవ్వచ్చు, ఈమె పెళ్ళి కానవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడే భాష సరళిలో ఫస్ట్ గ్రిప్ వచ్చేంత వరకు ఒక భాష మాట్లాడి, గ్రిప్ వచ్చిన తర్వాత ఇంకో భాష మాట్లాడతారు. సపోజ్ మాట్లాడలేదనుకో, టైం ఉండో టైం లేకపోయో, అప్పుడు ఏమవుతుంది, ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తారు. ఈ అమ్మాయి వేరే ఫోన్లో మాట్లాడింది అనుకోండి, ఇమీడియట్గా ఆమెని ఒక కార్నర్లో చేసేస్తారు. నీ క్యారెక్టర్ని, నీ జాతిని, ఇది అంతా మొత్తం క్యారెక్టర్లెస్ తీసుకొచ్చి పెడతారు. అప్పుడు ఏమవుతుంది, అలాంటి దాన్ని కాదు అని చెప్పుకోవడానికి చాలా విధాలుగా షీ విల్ బి ట్రయింగ్. అదేదో అక్కడికి ఏదో అంటే మ్యాండేటరీగా ఉన్నట్టుగా ఫీల్ అయిపోతారు. కానీ మ్యాండేటరీ, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు గివ్ అ ఆన్సర్ టు దెమ్. అసలు అవసరమే లేదు. అతను ఎవరో జస్ట్ ఇంట్రడక్షన్ అయిండు, జస్ట్ మాట్లాడారంటే మాట్లాడు, లేదంటే ఫోన్ పెట్టేయి. కానీ ఆ ఫోను ఎక్కువ మాట్లాడడం మూలాన వాళ్ళు స్త్రీని అయితే సెక్షువల్ ఆబ్జెక్ట్ కింద చూస్తారు. అది ఆబ్జెక్ట్ అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆబ్జెక్టివ్ కాకుంటే నీకు అంత అనవసరం. అవి ఆమెను ఏం అనవలసిన అవసరం లేదు. ఆమె వద్దంటే ఫోన్ పెట్టేసి వెళ్ళిపోవాల్సింది. కానీ ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ కింద చూసినప్పుడు అనుభవించాలనే కోరికను ఎక్కువ డెవలప్మెంట్ అవ్వడం మూలాన ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్కి ఇవన్నీ కూడా సర్కమ్స్టెన్సెస్ విల్ ప్రొవైడ్ ఆల్ దోస్, అవన్నీ కూడా దారికి ముద్ద పట్టుకొస్తుంది. అంటే తన అనుకోని చేసిన పరిస్థితి కాదు. కానీ ఈ రెగ్యులర్గా మాట్లాడడం మూలాన కలవవలసిన అంత అవసరం కూడా లేదు. కానీ ప్రాక్టికల్గా ఫస్ట్లో ప్రాక్టికల్గా కలిస్తే సెకండ్లో ఇవన్నీ ఉండే. ఎప్పుడైతే వ్యక్తి గురించి తెలియదో ఆ వ్యక్తి పట్ల ఒక అభిప్రాయాన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని ఆ ఉత్తేజంతోనే దాన్ని మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఐస్ క్రీమ్ అయిపోతుంటే మనం అది తీసి పడేస్తాము, ఇంకొక ఐస్ క్రీమ్లో ఇంకొక కప్పులో ఐస్ క్రీమ్ పెట్టుకోండి, అది తీసేయండి బాగలేదని అంటారు. సేమ్ అట్లనే లైఫ్ కూడా అంతే. ద మూమెంట్ హీ ఈజ్ ఎంజాయింగ్ అవర్ టాకింగ్, అవర్ వే ఆఫ్ స్మైలింగ్, లాఫ్, ఎట్లా నవ్వుతున్నావో కూడా చూపెట్టమని చెప్తాడు వీడప్పుడు. సో మనం ఏం చేస్తాము, ఒక ఫోటో పంపిస్తారు, నువ్వు ఎలా ఉన్నావు అని అంటే ఇంకో ఫోటో పంపిస్తాడు. బట్ హీ విల్ నాట్ సెండ్ ఆల్ ద థింగ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆడవాళ్ళు కూడా, అందరూ కూడా. ఈవెన్ ఆ తరహా ఫోటోలు కూడా, వీడియోలు కూడా అడుగుతున్న క్రమం మనం వింటున్నాం, చూస్తున్నాం వార్తల్లో. దాని గురించి ఏమంటారు? చూడడం ఏంటండి, నేను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక భర్త 27-28 సంవత్సరాలు బర్త్డే ఉందని 28 గిఫ్టులు ఇచ్చాడు. ఆ 28 గిఫ్టులలో వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఈస్ గుడ్ ఫోన్, 1 lakh లోపల ఉన్న ఫోన్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ ఫోన్లో. హస్బెండ్ది ఆయన ఫోన్ నెంబర్ అన్ని దాంట్లో డేటా ఇచ్చింది. ఆ ఫోన్ నుంచి ఇంకొక అబ్బాయితో మాట్లాడింది ఆ అమ్మాయి. సో ఆ అబ్బాయి, వీళ్ళు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు ఆ అబ్బాయి ఏం మాట్లాడాలి, మనము ధర్మంతోనే ఉండాలండి. దీంట్లో నేను అంటే మంచి చెడ అన్నది కాదు, మాట్లాడే వ్యక్తి ఈ అమ్మాయి లైఫ్ డిస్టర్బెన్స్ చెయ్యొద్దు అన్న కోణంతో మాట్లాడితే దట్ ఈస్ గుడ్. అదర్వైజ్ మాట్లాడుతుంది కదా అడ్వాంటేజ్ తీసుకున్న క్రమంలో నువ్వు వాడికి సంబంధించిన ఆమె కానీ నాకు సంబంధించిన దానికి కాదు అన్నప్పుడు, అరే కాదురా నేను నీ దాని రా అన్నప్పుడు టక్కని ఫోటో తీసి పంపించేసాను. వై? నీ న్యూడ్ ఫొటోస్ అతనికి పంపించవలసిన అంత అవసరం ఏమి. లేటర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ఫోన్ ఎందుకో అక్కడ పెట్టినప్పుడు హస్బెండ్ సా ఇట్. అది షాక్లో అయిపోయి అప్పుడు మా సొంత కన్సల్ట్ అయినప్పుడు, సరే కౌన్సిలింగ్లో కానీ ఇది కానీ ఏది వచ్చినా కానీ లాస్ట్ చివరి దశ డైవర్స్ వచ్చింది. డైవర్స్ వచ్చి ఇంకా అది చాలా విధాలుగా
చాలా అంటే ఒక ఓవర్ 6 మంత్స్ పీరియడ్ పట్టిందండి. అది వద్దని చెప్పడానికైనా, ఓకే అని చెప్పడానికైనా కానీ 6 మంత్స్ పీరియడ్ పట్టింది. అంత దూరం వెళ్ళిపోయింది. రైట్. ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా తయారైందంటే మన బెడ్‌రూమ్‌లో కూర్చున్నా అరచేతిలో ఫోనే ఉండాలి. లేతే మనం బాల్కనీలో కూర్చున్నా అరచేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఈవెన్ బాత్రూమ్‌కెళ్ళాలన్నా కూడా అక్కడ కూడా అరచేతిలో ఫోను. సో, మరి ఎలా ఇలా మారింది కదా! ఇంకొకటి దీంట్లో మీరు ఇంకొకటి విషయం మర్చిపోతుండ్రు. మధ్యల ఈ వ్యక్తులు మాట్లాడేటప్పుడు వాళ్ళు కొన్ని వీడియోస్ గానీ కొన్ని పంపిస్తుంటే మనం దాన్ని లింక్ ఓపెన్ చేస్తుంటాము. ఆటోమేటిక్‌గా మనది గూడా వీళ్ళది గూడా ఫోన్ హ్యాక్ అయిపోతది. సో, వాళ్ళు బాత్రూమ్‌లో వెళ్ళినా వాళ్ళు కనపడతారు. చాయ్ తాగేది కనపడతారు. ఏం జేసినా వాళ్ళు కనపడతారు. సో, అక్కడ గూడా అక్కడ చాలా గమనించాలి. వెదర్ యువర్ ఫోన్ ఈస్ హ్యాక్డ్ కాదా? హ్యాక్ అయితే మాత్రం యూ షుడ్ గివ్ కంప్లెయింట్. ఎక్స్‌క్యూజ్ చేయొద్దండి. కంప్లెయింట్ కంప్లెయింట్ ఎవరికి, ఎప్పుడు, ఇవ్వాలి. ఎక్కడ, ఎలా సైబర్ ఇవ్వాలంటారు? క్రైమ్‌కి కంప్లెయింట్ ఇవ్వాలి. లోకల్ పోలీస్ స్టేషన్‌కి ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ ద కంప్లెయింట్ పోలీస్ యూ పోస్ట్ ఇట్. హ్మ్. అది వాని మీద నేరం పడాలా? పడితేనే నీకు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. అదర్‌వైజ్ వాళ్ళు అసలు అలాంటి లాబీలతోనున్న గ్రూప్స్ చాలా ఉన్నాయండి. లాబీసే. మామూలు లాబీస్ గాదు. ఒక క్రైమ్ స్టేజ్ లాబీలు వీళ్ళు తినేస్తారింకా. ఇటు స్త్రీ అయినా, పురుషుడైనా లాబీ అన్నది చాలా మెయింటైన్ చేస్తున్నారు. సో, దాని నుంచి మనం బయటపడాలే తప్ప దాంట్లో ఇరుక్కొని పోవద్దు. కుటుంబాలు ఇరుక్కుపోతున్నాయి. ఇప్పుడు తల్లిని చెడు చేస్తుండ్రు, తండ్రిని చెడు చేస్తుండ్రు, బిడ్డ చెడైపోతుంది, ఇక్కడ భార్య చెడైపోతుంది. అసలు సంసార పరిజ్ఞానమే అంటే ఏం లేదనిపోతున్నది. మీరన్నట్టు అన్నిట్లో ఫోన్స్, ఏ రూమ్‌లో కూర్చున్నా మనం మాట్లాడుకోవాలనంటే కుటుంబ సంబంధాలన్నది అన్నీ చిరిగిపోతున్నాయి. అన్నీ అంటే మన వేళ్ళు అందరం సపరేట్‌గా ఉన్నాము. ఈ వేలు సపరేట్ కానీ ఒక హ్యాండ్‌లో ఉన్నాము. మన కుటుంబం అనేది ఒక హ్యాండ్. ఇది బ్రేక్ ఆఫ్ అవుతుంది. దీన్ని బ్రేక్ ఆఫ్ చేస్తే ఈ సమాజం కాదు, ఈ దేశం ముక్కలైపోతుంది. కాబట్టి దీన్ని బ్రేక్ ఆఫ్ చేయొద్దు. ఈ బ్రేక్ ఆఫ్ కావద్దంటే తల్లిదండ్రులు కూడా చాలా ప్రేమతోనే మాట్లాడాలి. పిల్లలతోని కానీ హస్బెండ్ అయినా భార్యతో చాలా ప్రేమతో మాట్లాడి తన వైపు తెప్పించుకునే ప్రయత్నంలో చేసినప్పుడు ఆ భార్య కూడా ఎవరి వలలో పడడానికి సంసిద్ధంగా ఉండదు. పోయి ఇప్పుడు చాలామంది ముగ్గురు పిల్లల్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కోకొల్లలు కేసెస్ ఎవ్రీడే వీఆర్ సీయింగ్ ఇన్ ద న్యూస్. ఎందుకు వెళ్తున్నారు? దే నీడ్ మోర్ ఎఫెక్షన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. అత్తమామల మంచి ప్రేమతో ఉండాలి. పిల్లల పట్ల ప్రేమతో వ్యవహరించండి. ప్రేమ అనే పదము మానేసి ఫోన్ల పదాలే పెట్టుకొని ఫోన్లే మా జీవితం అని అంటే మేమైతే ఒకసారి నేను ఫోన్ చూస్తుంటే తల నొప్పేస్తుంది. ఏంటి ఇన్ని అవర్స్ పిల్లలు ఎట్లా చూస్తున్నారని అసలు రియల్ ఇట్ ఈస్ వెరీ షాకింగ్. కాబట్టి దీని నుంచి కొంతవరకు ఉపశమనం కలిగించాలి. బయట యాక్టివిటీస్ కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ సమాజానికి కొంత పని చేయడానికి ఒక ముందుకు రావాలి. సోషల్ మీడియాని మన ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుచుకోవడానికి వాడుకోవాలి తప్ప మన జీవితాన్ని మానసికంగా కృంగజీసే విషయాల పట్ల మనం ఎప్పుడు వెళ్ళొద్దు. నువ్వు మాట్లాడినావు ఈరోజు, రేపు మాట్లాడకు. 1-2 డేస్ మాట్లాడక అదేమవుతుందో నువ్వే గమనిస్తావు. బట్ నీకు ఊరికే రోజు ఫోన్ చేస్తే నువ్వు 2 రోజులు ఫోన్ చేసి మాట్లాడనుకో ఎందుకే ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. కానీ అవతల అన్నోన్ కాల్ వచ్చినప్పుడు ఎందుకు చేస్తున్నావు, ఎవరు నువ్వు, మళ్ళీ ట్రై చేస్తావంటే ఒళ్ళు చీరేస్తాను అనలేని పరిస్థితికి మగవాళ్ళు అనాలి. ఎందుకు తయారంటారు? ఇప్పుడు అనవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇన్ని రోజులు ఏంటంటే ఒక కోవిడ్ పీరియడ్లో, ఇప్పుడు ఈ మధ్య కాలం కోవిడ్ పీరియడ్లో వచ్చిన తర్వాత ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవడం చేయడం అన్నీ జరిగిపోయింది. అప్పుడు అవే అంటే ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఎవరో వెళ్ళడము, రాంగ్ కాల్స్ అలా వెళ్ళడం జరిగినాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ లేకుంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు దీని మీద చాలా అంటే నిఘా అన్నది ఎక్కువ ఉంది. ఫోన్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏంటంటే మనము టెక్నాలజీకి ఉన్న ఆ అవగాహన మనము కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకోవాలన్న కాన్సెప్ట్ని పిల్లలకి ఉపయోగించాలి. పిల్లలు 10 సార్లు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు అన్నది వాళ్ళని తిట్టద్దు. కొద్దిగా మార్పు వాళ్ళల్లో తేవాలి. బయటికి తీసుకుపోవడం కానీ, మాట్లాడడం కానీ ఏదో చేయాలి. మనకు టైం లేదు కదా అని చెప్పేసి వాళ్ళని అట్లనే వదిలిపెడితే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్లాంటివి వస్తున్నాయి. అవి మేము కూడా గమనిస్తున్నాము.
మేము కూడా ఎక్కడైనా కాలేజెస్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా వాటి మీద ఒక అవగాహన అన్నది తీసుకొస్తున్నాం. మా పిల్లలకు చెప్పుకుంటాం, మేము కూడా నేర్చుకుంటున్నాము. సైబర్ అంటే ఇప్పుడు ఐటీ టెక్నాలజీ నో వన్ నోస్ అబౌట్ ఇట్. చాలా మటు అన్నీ ఒక ఫోను అంటే మనిషిని పాడు చేయడానికి ఎలా ఉపయోగించాలో అన్నీ తెలుసు, కానీ అభివృద్ధికి తెచ్చుకోవాలన్న విషయాలపైన మనం చాలా మటుకు వెనుకబడి ఉన్నాము. కాబట్టి తల్లిదండ్రులని గౌరవించే పదాలు, టీచర్ని గౌరవించే పదాలు, వ్యవస్థలో ఉన్న పెద్దల్ని గౌరవించే పదాలు, అలాంటి వాటిలలో మార్పులు వచ్చే అవకాశాలను తీసుకొని మనము నేర్పించి ప్రేమతో ఉండగలిగితే దట్ విల్ బీ ఎ వెరీ గుడ్ రిజల్ట్. కానీ దానికి టైం పడుతుంది, అంత తొందరగా మారరు. ఇప్పుడు మీ నుంచి చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చి గుంజుకుంటే ఉంటాడా? ఉండడు. ఒక ఫోన్ కోసం అమ్మాయి చావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఫోన్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనలేము, ఎందుకంటే టెక్నాలజీని చేతిలో వచ్చేసింది. యూ కాంట్ ఈవెన్ అంటే గుంజుకోలేరు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, సేఫ్ సైడ్ యూజింగ్ మెథడ్స్ అనేది పిల్లలకు నేర్పాలి. సేఫ్ సైడ్ లైంగికంగా కూడా సేఫ్ సైడ్గా ఉండాలి. ఆ ఫోన్ ద్వారా నిన్ను లైంగికంగా అతను నిన్ను ఇబ్బంది పెట్టద్దు, నీ బట్టలు లేకుండా వీడియోస్ తీయద్దు, నీకు నీ బట్టలు లేకుండా వీడియోస్ పంపుతానని చెప్పేసి మార్ఫింగ్ చెయ్యొద్దు. వాడు నిన్ను ఎప్పటికప్పుడు నిన్ను బ్యాక్వర్డ్గా ఉంటే నువ్వు మాకు చెప్పాలమ్మా, మేము మీకు తోడుగున్నాము, ఏంది అవన్నీ ఏం చూస్తున్నావు, నీకు ఏమన్నా ఇదైందా అని, మెంటల్ వచ్చిందా అదేనా, పిల్లల్ని తిడుతుంటే దే ఆర్ అగేన్స్ట్ ద పేరెంట్స్. సో అలాంటివన్నీ పక్కకు పెట్టేసి ఇలా ఉంటుందమ్మా అని మీకు చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళకి అట్లాంటివి వస్తే అమ్మ నాకు ఇట్లా వచ్చిందని చెప్తున్నారు పిల్లలు. అవి మనం వి షుడ్ నో ద వే ఆఫ్ మెథడ్ ఆఫ్ అట్రాక్టింగ్ ద చిల్డ్రన్. నువ్వు ఒక ఫస్ట్ టైం బిస్కెట్ ఇస్తే ఓకే అంటారు, సెకండ్ టైం ఏదో పండు ఇస్తాము, థర్డ్ టైం ఇంకోటి బర్గర్ ఇస్తేనే ఊకుంటారు. సో యు ఆర్ చేంజింగ్ అకార్డింగ్ టు ద పొజిషన్స్. దీనికి కూడా అంతే, నీ మైండ్ అప్లికేషన్, పేరెంట్ మైండ్ అప్లికేషన్, హౌ స్వీట్ యు ఆర్ టువర్డ్స్ యువర్ చైల్డ్. రీల్స్ అని లేదా షార్ట్ వీడియోలు అని ఇవన్నీ చూస్తున్నాం. అది ఎట్లా తయారైందంటే నా రీల్సే నా పిచ్చి అన్నట్లుగా చాలామంది వాళ్ళ యొక్క కాపురాలు కూడా పోగొట్టుకున్నారు, కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు, కొంతమంది ప్రమాదాలు సృష్టించుకొని రీల్స్ అంటూ లేకపోతే ఇట్లా అని. సో వీటి పట్ల ఎట్లా ఉండాలంటారు, ఎంతవరకు ఉండాలంటారు, ఎంతవరకే ఉండాలంటారు? చూడండి, భవిష్యత్తు నీది, నీ ప్రాణం నీది, నువ్వు ఒక హ్యూమన్. అంటే సినిమాల్లో మనం ఎప్పుడు కూడా మామూలుగా ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక హీరో హీరోయిన్ అయిపోయినాడు. అది ఏమైంది, మనం అప్పుడు ఒక సినిమాలోనే హీరో హీరోయిన్గా చూసేది. బట్ నౌ ఎవ్రీ హౌస్ గాట్ ఎ హీరో హీరోయిన్, ఎవ్రీ వన్ ఈజ్ ఎ హీరో హీరోయిన్. ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నారు, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కూడా హీరోసే, నలుగురు హీరోయిన్సే. ఆర్టిస్ట్ అయిపోయినరు. ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ అయినప్పుడు నీకు ఆర్టిస్ట్ ఫీలింగ్ వచ్చినప్పుడు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే ఫీలింగ్ కూడా తెచ్చుకోవాలి. నిన్ను నువ్వు ఇబ్బంది చేసుకొని ఓ వీడియో కోసమే నీ చావుని తెచ్చుకుంటే నీ అవివేకాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నావు. నువ్వు ఎలాంటి వీడియోస్ చేయాలి అన్నది నిన్ను నువ్వు ఆహ్లాదకరంగా, నువ్వు 10 మంది నీ వైపు దృష్టి మళ్లించుకోవడానికి, నువ్వు అభివృద్ధి చెందడానికి మాత్రమే నీకు ఒక వీడియో. కానీ అది వేరే వాళ్ళు ప్రోత్సహించడము, వీళ్ళు ప్రవోకింగ్ కూడా చేస్తుంటారు. ఇలా చేస్తే ఇలా అయిపోతుంది అని అంటే వీళ్ళు ఇమ్మీడియట్గా దాంట్లో అంటే ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ ట్రాన్స్ నుంచి బయట ఉండాలి. నేను ఏం చేస్తున్నాను, ఒక 2 minutes 3 minutes యూ స్టాప్ ఇట్. ఒక 3 నిమిషాలు మాట్లాడితే ఆపితే కూడా నీ ఆలోచనని ఎక్కడికి ఏం కాదు. అంత తొందరపడి డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది పిల్స్ వేసుకుంటా నేను ఇట్లనే అనుకుంటా కూడా వీడియోస్ తీస్తున్నారు. అటువంటి కేసులు మీ దగ్గరికి వచ్చాయండి? వచ్చిందండి, అట్లా కొంచెం వచ్చింది. వాళ్ళు చనిపోయే టైంకి అప్పటికి ఒక 20-30 కాల్స్ చేస్తే పోలీస్ టచ్లోకి వచ్చిండ్రు. ఎందుకంటే అది ఏసీపీ డీసీపీ లెవెల్కి వెళ్ళిపోయింది. నా కాల్స్ అన్నీ అటు తిరిగి మళ్ళీ లోకల్ పోలీసే ఎక్కువ సహకారం అందుతాయి పెద్ద స్థాయిలో వెళ్ళడం కంటే. అక్కడ నుంచి లోకల్ వాళ్ళ నుంచి వాళ్ళ ఇంటికి ఆ ఫోన్ నంబర్ లొకేషన్ పంపించి అది చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేసి సేవ్ చేసిండ్రు. అంటే ఇంత బ్యాక్వర్డ్ ఉండడం వల్ల కూడా మనకు లాభం లేదు. మన క్విక్నెస్, షార్ప్నెస్, మన ఆలోచన విధానంని ఎప్పటికప్పుడు రినోవేట్ చేసుకుంటూ, మన ఎనర్జీస్ని రినోవేట్ చేసుకుంటూ డైలీ వీ నీడ్ ఎనర్జీస్. ఒకరోజు ఎనర్జీ లేదంటే ఇంకో రోజు చచ్చిపోయినాం అంటే కాదు. ఎవ్రీడే వీ నీడ్ ద ఎనర్జీ.
ఎవ్రీడే వీ షుడ్ బి యాక్టివ్. అలాంటప్పుడే ఈ వీడియోస్ చేసే క్రమంలో తప్పు ఆలోచన వచ్చింది, 2 నిమిషాలు ఆగి మళ్ళీ వీడియోస్ చేయండి. కానీ తదేకంగా ఆ వీడియో వలన మీ జీవితాన్ని కోల్పోతుంది. ఎవరో చెప్తే ఈ వీడియో చేసి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం వల్ల ఏం లాభం లేదు. కొంతమంది కామెంట్స్ కూడా ఉంటుండే, కమెంట్స్ బాక్స్లో పెట్టే కమెంట్స్ కానీ అందులో కొంతమంది కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇవ్వడం, లేకపోతే వీళ్ళు వాళ్ళకి షేర్ చేసుకోవడం, ఇది కూడా జరుగుతుందంటూ బయట వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? డెఫినెట్ చేస్తున్నారండి. ఇప్పుడు ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉంది. దిస్ ఫోన్ ఈజ్ గివింగ్ మై నాలెడ్జ్. నాలెడ్జ్ ఏది? ప్రపంచంది. ప్రపంచంలో అంటే మీరు అందుకే ఫారెన్ వాళ్ళు కూడా మన దగ్గర ఫోన్ మూమెంట్తో కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే ఒక ప్రపంచాన్ని ఒక ఫోన్తోనే మనం చూస్తున్నాము. అప్పుడు ఒక విలేజే మనకు ప్రపంచంగా ఉండే, అర్బనైజేషన్ ఉండే. అర్బన్లో కూడా మన మైగ్రేటెడ్ ఫ్యామిలీస్ వలన, మెట్రోపాలిటన్ కల్చర్ రావడం వలన హైదరాబాద్ లాంటి ప్రాంతము ప్రపంచ స్థాయిలో గొప్పతనాన్ని మనం చూస్తున్నాము. అంటే మరి ఒక ప్రపంచాన్ని నేను గ్లోబల్ని ఒక విలేజ్గా చూసినప్పుడు నా ఇంప్రూవ్మెంట్స్, మై ఇంప్రూవ్మెంట్ స్టెప్ వైజ్గా ఉండాలి. నేను యూ కాంట్ రీచ్ కోటీశ్వరుడు ఒక రోజులో కాలేవు. నువ్వు కోటీశ్వరుడు కావడానికి నీకు ఒక స్టెప్స్ ఉన్నాయి. నువ్వు ఆ స్టెప్స్లలో నీ భవిష్యత్తుని వేరే వాళ్ళ చేతిలో పెట్టడానికి ఫోన్లు నెంబర్స్ ఇచ్చేసి వాళ్ళు నిన్ను టార్చర్ చేయడము, నిన్ను ఏదో విధంగా ఎంబడి పడడము, ఫోన్లలో డబ్బులు అడగడము, నువ్వు ఇవ్వడము, మళ్ళీ నువ్వు కలెక్ట్ చేయలేకపోవడము, నువ్వు ఆర్థిక స్థితిల నుంచి కింద పడిపోవడము, చాలా విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఎంత టెక్నాలజీ నీ దగ్గరకు వస్తుంది అని అంటే నీకు హామ్ అంత క్రియేట్ అవుతుంది. యు ఆర్ ఇన్ ఏ హార్మ్ఫుల్ పొజిషన్. ఆ హార్మ్ఫుల్ పొజిషన్ని నువ్వు రికగ్నైజ్ చేసుకొని నేను ఇక్కడి నుంచి బయటపడాలి, ఆ హామ్లో నేను చిక్కకూడదు, నాకు టెక్నాలజీ నుంచి నాలెడ్జ్ ఉంది, చలో నా అభివృద్ధి నేను చేసుకుంటా, ఆ కోణంలో వెళ్ళాలి. కానీ నిన్ను నువ్వు వేరేళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకోవద్దు. యువర్ బాడీ యువర్ లైఫ్. నువ్వు ఒక స్త్రీ అయితే ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ కాదు, పురుషుడైతే సెక్షువల్ ఆబ్జెక్ట్ కాదు. సో బోత్ ఆర్ ఈక్వల్. అందుకనే మన చట్టాలు మనల్ని ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలి. ఐటీ టెక్నాలజీ ఈజ్ ఎ వెరీ హైలీ ప్రొటెక్టెడ్. దాన్ని మనము మన అభివృద్ధికే వాడుకోవాలని చెప్తుంది. సో మనం దాని పట్లనే అవగాహన ఉండాలి. కానీ మనల్ని మనం నిర్మానుషంగా ప్రాంతాలకు వదిలిపెట్టేసి మన ఫోను, మన పిల్లల పేర్లు, మన్నయ్యి అన్నీ ఫ్యామిలీ మొత్తం డిస్క్రిప్షన్ అంతా వాళ్ళ చేతిలోకి పోతే వాళ్ళు మనలతో ఆడుకుంటారు. అలా ఆడుకోవాల్సినంత అవసరం లేదు. మనం ఆ స్థితిలకు కూడా ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దు. వీఆర్ ఇన్ అ పొజిషన్, స్ట్రాంగ్లీ ఉండాలి. మీరు వీక్ అయినప్పుడు, చనిపోవాలని ఆ స్థితిల నుంచి రాలేక బయటకు ఉన్నప్పుడు గో ఫర్ ద కౌన్సిలింగ్, టాక్ టు ద ఎల్డర్స్. ఎవరితోనే మాట్లాడి, మాలాంటి వాళ్ళతో కానీ ఎవరితోనైనా మాట్లాడి ఒక నిర్భయంగా మీరు ముందుకు వెళ్ళాలి తప్ప పిరికితనంతో చనిపోయే అంత అవసరం లేదు. పోరాట స్ఫూర్తి ఉండాలి. రెవల్యూషనరీ, యూ ఆస్క్ వాట్ యూ వాంట్. మూగబోయి నోరు మూసుకొని మాట్లాడితే ఏమీ లేదండి. చాలామంది మూగబోయినారు కాబట్టే ఇతరులకు మనం అవకాశం ఇస్తున్నాము. అంటే క్రైమ్ చేసే వాళ్ళకు మనం అవకాశం ఇస్తున్నాం మన మీద ఆధిపత్యం కోసం. దెర్ ఈజ్ నో నీడ్. వీఆర్ అలైవ్, గవర్నమెంట్ ఈజ్ అలైవ్, ప్రపంచం ఉంది ఆదుకోవడానికే. దాన్ని మనము ఉపయోగించుకోవాలి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ది అడ్వైస్ అండి టు అవర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. రైట్, మరి డాక్టర్ సుభాషిణి గారు, వీరు హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు, ప్లస్ సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు. మరి సోషల్ మీడియా మనుషుల యొక్క జీవితాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఆ ప్రభావం నుంచి తప్పించుకోవాలి లేదా తప్పుకోవాలి అంటే ఎలాంటి మెజర్మెంట్స్ పాటిస్తే మంచిది అంటూ తన యొక్క అభిప్రాయాలు వ్యక్తీకరించారు. ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.